వెల్కమ్ టు కిడ్స్ టేల్స్. ఒక అందమైన పచ్చడి అడవిలో మున్ని అనే జింక నివసిస్తూ ఉండేది. అయితే దానికి కొంచెం బద్ధకం ఎక్కువ. అదీ కాక తనే చాలా చురుకైన జంతువు అని అనుకుంటూ ఉంటుంది. ఈరోజు ఏ పని చేయలేకపోయినా అలసటిగా ఉంది, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే సరి అని అనుకుంటూ మున్ని విశ్రాంతి తీసుకుంటుంది. అంతలోపు అదే అడవిలో నివసిస్తున్న బన్నీ అనే కుందేలు ఇంకా బంటి మున్ని దగ్గరికి వచ్చాయి. వెనక నుంచి వస్తున్న బంటిని గమనించిన మున్ని బంటిని చూసిన వెంటనే ఇలా అంది, బంటే ఒడియమ్మ బంటే. బాగానే ఎక్కిరిస్తున్నావు బతుకుని. నువ్వు అడవిలో చాలా చురుకైన జంతువు అని అనుకుంటున్నావు అంట కదా, అది ఏమాత్రం నిజం కాదు. ఈ అడవిలో ఎవరినైనా అడుగు, చురుకైన జంతువు అని అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది నేనే. అంటే నువ్వన్నది కూడా నిజమే. మున్ని తెలివైనదే కానీ కొంచెం బద్ధకం ఎక్కువ. అలా అయితే మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడతా. మనం ఎప్పుడూ ఆడుకునే ప్లేస్లో నేను ఒక దుంపని దాచిపెడతా. ఎవరైతే తను ముందుగా తీసుకొస్తారో వాళ్ళే చురుకైన జంతువు. అది కాక ఆ దుంపని వాళ్ళకి బహుమతి ఇస్తా. ఎవరో చీటింగ్ చేయకూడదు, సరేనా? అలా బంటి పెట్టిన పందానికి మున్ని ఇంకా బన్నీ ఒప్పుకున్నాయి. ఇక్కడే మున్ని మన బంటి మామ దుంపని దాచాడు. సరే మున్ని, ఆల్ ది బెస్ట్. గెలిచేది ఎలాగో నేనే, అయినా సరే ఆల్ ద బెస్ట్ బన్నీ. బాగా వెతికే వాళ్ళ ఇద్దరు మాటలు అవ్వగానే బన్నీ ఇంకా మున్నీలు దుంపను వెతకడం ప్రారంభించారు. వెతికి వెతికి అలసట వస్తుంది, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే సరి అని చెప్పి మున్ని నిద్రపోవడం మొదలుపెట్టింది. కానీ బన్నీ పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ దుంప కోసం వెతుకుతూనే ఉంది. నాకు దుంప దొరికింది. ఆనందంతో గంతులు వేసిన బన్నీ ఆ దుంపను తీసుకొని బంటి దగ్గరికి వెళ్తుంది. అరే, ఇంకా ఎవరు రావట్లేదేంటి అని అనుకునే లోపే బన్నీ దుంపను తీసుకొని బంటి దగ్గరికి వస్తుంది. బంటి మామ నేను గెలిచా. నాకు తెలుసు బండి, నువ్వు గెలుస్తావని. ఎందుకు మళ్ళీ ఎక్కడుంది, ఇంకా రాలేదు? నిద్రలోంచి లేచినట్టుంది మున్ని. నడుచుకుంటూ బంటి మామ దగ్గరకు వస్తుంది. కంగ్రాచులేషన్స్ మున్ని, నువ్వు నాకంటే చురుకైన దానివని నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మున్ని, నువ్వు కూడా కొంచెం కష్టపడితే నువ్వు చురుకైన దానివి. సర్లే, మనం ఈ దుంపని కలిసి తిందాం. థ్యాంక్ యూ బన్నీ, నేను నా బద్ధకాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాను. అలా వాళ్ళు ముగ్గురు ఆ దుంపని తిని గింతతో ఆడుకున్నాయి. Please like, share and subscribe. Thank you.